ఎవరన్నా నేను బాధపడలే, చాలా ఇబ్బందులు వచ్చినాయి సార్. వచ్చినా కూడా నేను ఒకటే అన్నా, నేను సేవ చేస్తున్నా, నాకు ఎవరన్నా నాకు అవసరం లేదు, మీరు చేయండి, ఒక పూట ఉంచుకోండి, మీరు ఒక రోజు చేయండి తెలిసి వస్తుంది అన్నాక వాళ్ళే వచ్చి నాకు సన్మానం చేసింది సార్. ఎవరైతే అన్నారో, ఎవరైతే ఇట్లా చేస్తారో అట్లా చేస్తారో మరి దాంట్లో అదే అని అన్నారో వాళ్ళే వచ్చి సన్మానం చేసింది. నాకు మంచి పని చేసింది. నువ్వు ఇంత మంచి పని చేస్తున్నట్టు ఎవరికి థాట్ రాదు, నిన్ను చూసుకొని మేము నేర్చుకోవాలి అని అన్నారు. చాలా ముస్లిం వాళ్ళు వచ్చారు, నా చుట్టాలు కాదు, నాకు వరంగల్ నుంచి ఆయన మసీదు పెద్ద మౌల్ సాబ్ వచ్చింది, వచ్చి అచ్చా కామ్ కర్రే యాకూబీ కిస్సే బాత్ నహీ సున్నా అట్లా అని ఆయన సన్మానం చేసి వెళ్ళింది. అట్లాంటి సన్మానాలు ఎన్నో మీరు పొందారు, అప్పుడు ఆనందం వచ్చి ఉంటది. ఆనందం ఒక దిక్కు బాధ, ఒక దిక్కు ఆనందం. అంటే నేనేమన్నా తప్పు చేశానా, వీళ్ళు ఇలా అంటున్నారని నేను ఏడ్చిన ఈయనతో చెప్పుకుంటూ. ఇట్లా అని అంటే అట్లా కాదమ్మా, చేస్తున్నావు మొదటి నుంచి, మనకు వాళ్ళ అందరం బాధపడొద్దు, మన బాటంబట్టి ఎన్నో కుక్కలు మురుగుతుంటుంది, మనం చేసుకుంటూ మనం వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం ఆపితే వాళ్ళు ఏడిపోతారు, వాళ్ళు ఏమైనా చేరదీస్తారు అనుకుంటూ ఈయనట్టు వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఆయన సపోర్టు ఇద్దరం ఉంటేనే మేము ఇంతవరకు తీసుకొస్తున్నాం సార్. ఇప్పుడు కూడా ఏదో ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి.